Hello everyone. Welcome Back to our YouTube channel Neeli Meghalalo. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకు అంటే ఈరోజు క్రేజీ కపుల్స్ ని కలవడానికి వెళ్తున్నాను. సో ఈరోజు ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ గా ఉండబోతుంది ఎపిసోడ్. సో తొందరగా రెడీ అయ్యి బయలుదేద్దాం, ఓకేనా? నేనేం అప్లై చేస్తున్నాను అని అనుకుంటున్నారా మీరు? సూపర్ ప్రోడక్ట్ అప్లై చేస్తున్నాను. డాక్టర్ షేడ్స్ ది సెరమైడ్ అండ్ 10% వైటమిన్ సి ఆంప్యూల్ సెరం అన్నమాట. ఇది ఇప్పుడు వాడటానికి రీజన్ ఏంటంటే దీనికి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది, చెప్తాను వినండి. సో నార్మలీ నాకు వైటమిన్ సి సెరమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే గతంలో అంటే ఫ్లాష్ బ్యాక్ లో నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఈ వైటమిన్ సెరమ్స్ డిఫరెంట్ మార్కెట్ లో దొరుకుతున్నప్పుడు వి విల్ ట్రై కదా సెరం మన స్కిన్ కి ఏది సూట్ అవుతుంది. సో ట్రై చేసిన ప్రతిసారి కూడా నాకు రెడ్నెస్, ఇరిటేషన్, టింగ్లింగ్ ఫీలింగ్ ఇదంతా ఉండేది అనమాట. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు నాకు న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం అని. దట్ ఈస్ హౌ నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఇదిగోండి సెరమైడ్ అండ్ 10% వైటమిన్ సి ఆంప్యూల్ సెరం ఫ్రమ్ డాక్టర్ షేడ్స్ దీనికి షిఫ్ట్ అయ్యారనమాట. ఇది షిఫ్ట్ చేసుకున్న తర్వాత నా స్కిన్ అనేది చాలా బాగుంది, బ్రైట్ గా ఉంది అండ్ ఎటువంటి రెడ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్ లేదనమాట. దీంట్లో పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ఉందండి. వైటమిన్ సి మూలాన మన డల్నెస్ రెడ్యూస్ చేసి బ్రైట్ అండ్ ఈవెన్ టోన్ స్కిన్ ఇస్తుంది. సెరమైడ్స్ వచ్చేసి స్ట్రెంగ్థెన్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ ని అండ్ దాని మూలాన మనకి ఇరిటేషన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది అనమాట. 99% ప్యూర్ అండ్ స్టేబుల్ వైటమిన్ సి అండ్ దీని మూలాన మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది అండ్ స్కిన్ వచ్చేసి చాలా జెంటిల్ గా ఉంటుంది. సో మీరు చూసారు కదా ఎంత వాటరీ టెక్స్చర్ ఉందో. అస్సలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అసలు ఎంత స్మూత్ ఉంటుందంటే స్కిన్ లో ఈజీలీ అబ్జార్బ్ అయిపోతుంది, ఈవెన్ టోన్ ఇస్తుంది అండ్ మంచి షైన్ ఇస్తుంది అనమాట. సో అస్సలు నాన్ స్టిక్కీ అండి, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, స్కిన్ లో మెల్ట్ అయిపోతుంది అండ్ నాకు ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టము. అండ్ డాక్టర్ షేడ్స్ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్ వీటన్నిటి ఆన్లైన్ సైట్స్ నుంచి కొనుక్కోవచ్చు. ఇదే కాకుండా వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. డాక్టర్ షేడ్స్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు నా కూపన్ కోడ్ నీలీ 2025 అని పెడితే మీకు 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ రెడీ అండి. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని మా క్రేజీ కపుల్స్ ని కలవాలన్నమాట. ఈ రోజు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు ఎలా ఉంటుందని. సో లెట్ us go into our episode. ఈ రోజు మేము హరిణి బర్త్డే కి గిఫ్ట్స్ కొనడానికి వచ్చామండి. ఇది చాలా పెద్ద స్టోర్ యాక్చువల్లీ. ఎంత తిరిగామంటే హైదరాబాద్ లో తిరిగి ఇక్కడ అత్తాపూర్ నుంచి మియాపూర్ వచ్చాం. నిజమే, అత్తాపూర్ ఎక్కడ, మియాపూర్ ఎక్కడ. దానికోసం గిఫ్ట్ కొనడానికి ఇంత దూరం అలా మ్యాప్ వేసుకుంటూ వచ్చాము. కానీ చాలా మంచి గిఫ్ట్, తనకి నచ్చే గిఫ్ట్ తీసుకున్నాము. ఇంకా చూస్తున్నాము. మహి తిట్టకూడదు, ఎందుకంటే ఎక్కువ కొంటే మళ్ళీ తిడుతుంది. మహి తిట్టకూడదు, శివ తిట్టకూడదు, హరిని హ్యాపీ ఉండాలి అంతే. ఉమెన్స్ డే అంటే అందరికీ స్పెషల్, కానీ మాకు ఉమెన్స్ డే ఈజ్ వెరీ స్పెషల్. నేను మెహందీ పెట్టుకున్నానని కాదు, హరిణి బర్త్డే కాబట్టి. హరిణి ఈజ్ బోర్న్ ఆన్ ఉమెన్స్ డే. సో అందుకని ఉమెన్స్ డే మా అందరికీ చాలా స్పెషల్ అనమాట. సో హరిణికి బర్త్డేకి గిఫ్ట్ కొనడానికి వచ్చాము. అమ్మో ఇక్కడ చూసావా మినీ సెట్స్ కూడా ఉన్నాయి. ఇదిగో చిన్న వేయడానికి కూడా. ఇదిగో ఇవి కూడా తీసుకుందాం ఒక 2-3. దానికి పెయింటింగ్ అంటే పిచ్చి అండి. మీకు తెలుసు కదా నాకు బోల్డ్ అని స్కెచెస్ వేసిస్తుంది అనమాట. సో ఇక్కడ దానికి పెయింటింగ్కి సంబంధించింది ఏమైనా గిఫ్ట్స్ కొందామని చెప్పేసి వచ్చాము. సో వీఆర్ గోయింగ్ టు బై సమ్ గిఫ్ట్స్. ఐ హోప్ నా కూతురికి నచ్చుతుంది అనేసి. చాలా ప్రొఫెషనల్ అయిపోతుందేమో ఆరిని. ఇట్లా పట్టుకొని ఇప్పుడు బ్రష్ అనుకో, ఇలా పట్టుకొని ఇట్లా వేస్తేనే స్ట్రోక్స్. తీసుకుందాం. పెయింటింగ్ ఆర్టిస్ట్ హరిణి. మీద నుంచి నువ్వు ఏ పెయింటింగ్ వేసినా కింద హరిణి అని రాయాలి నాన్న, అప్పుడే గుర్తులుండిపోతుంది. చాలా
బ్రషెస్ ఉన్నాయి కదా ఫ్యాన్, అది చిన్నది కదా, ఇంకా మంచిగా నేర్చుకుంటే ఇవి బాగుంటాయి. డోర్ తీసుకున్నావా? అన్నీ ఉన్నాయి, అన్ని రకాల బ్రషెస్. ఓకే, పెయింట్స్ తీసుకోవాలి. ఇవేంటో సిల్కీ క్రేయాన్స్ అంట, ట్విస్ట్ అప్ వాటర్ కలర్స్ అంట. ఇంకోటి ఒకటి ఇచ్చాను నేను నీకు, పేస్టల్ షేడ్. అది కాదు, పేస్టల్ పెన్స్ ఇచ్చాను ఒకటి, పెట్టేసావా? ఇవద్దా? ఇవి బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, దాని దగ్గర లేవు ఇవి. ఇదిగో అన్ని లైట్ కలర్స్ అన్నమాట. ఇది తీసుకుందాం ఒకటి. అంటే మనం అన్నీ ఇచ్చేసి హరిణికి బర్త్డే కొనాలంటే అది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంకెవరికైనా ఈజీ ఏమో కానీ హరిణి కొంటాం ఈజీ కాదు కదా. నిజం చెప్పు, దానికి ఎన్ని రకాల బొమ్మలు కొన్నా. అసలు ఆ అమ్మాయి అయితే నీకు ఒక దండం పెట్ట, దయచేసి బొమ్మలు కొనబెట్ట ప్లీజ్. హరిణికి కొనడం ఈజీ కాదు. హరిణికి గిఫ్ట్స్ కొనటం అంత ఈజీ కాదు. హరిణికి టెడ్డీ బేర్ ఇద్దామా? టెడ్డీ బేరా? చిన్నపిల్ల, ఇంకా 8 years వస్తున్నాయి. అయినా ఎన్ని టెడ్డీ బేర్ ఉంది తెలుసు వాళ్ళ ఇంట్లో. కానీ ఏంటి అసలు ఇన్ని ఉన్నాయి ఇక్కడ. క్యాప్స్ చూడండి ఉన్నాయి. ఆరోగ్యానికి బాగుంటాయి. Yo, she's got the white dude. Oh my god. तुम लड़की हो मैं लड़का हूँ, मैं लड़का तुम आई तो सच कहता हूँ, आया मौसम दोस्ती का, चाहिए वो दोस्ती का, वे आया मौसम दोस्ती का. This bongo drum is for Medansh. మేదాంశ్. Yes. వాడి బర్త్డే కాదు కదా. బట్ బర్త్డే కాదు, కానీ మనకి చిన్నప్పుడు నీకు గుర్తుందో లేదో, మన ఇంట్లో మన తమ్ముడిది కానీ చెల్లెలది కానీ పుట్టినరోజు ఉంటే వాళ్ళతో పాటు మనం ఫీల్ అవుతామని మనకు కూడా ఒక డ్రెస్ కొంటాం. సో అలాగా హరిణి బర్త్డే అయినా సరే, మేదాంశ్ రేపు పొద్దున వీడియో చూసుకున్నప్పుడు పెద్దగా అయినప్పుడు ఒక 3-4 years పెద్దమ్మ నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, ఒట్టి అక్కకి ఇచ్చింది అని అంటే ఫీల్ అవుతాడు కదా వాడు. ముందు చూపు అనమాట నాది. అందుకని వీడికి బాంగో డ్రమ్, ఎందుకంటే ఇప్పుడంతా వాళ్ళు నాయిస్ సౌండ్ ఇవన్నీ తెలుసుకుంటారు కాబట్టి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. సో మెనీ కార్స్, 50 కార్స్. అయాన్స్ కోసం. వెరీ నైస్. మళ్ళీ వాడు ఫీల్ అవ్వకూడదు కదా. వాడు ఎపిసోడ్ చూసిన తర్వాత పెద్ద మళ్ళీ అత్తయ్య నాకు కొనిలేదు, కొట్టి హరిణికి ఇంకా మేధాంశి కొనింది, నాకు కొనిలేదు, నా బర్త్డే కాకపోయినా అని వాడు కూడా చూసుకుంటే వాడికి ఇప్పుడు ఊహ తెలిసి వస్తుంది. నాకు నా పిల్లలు ఎవరు హర్ట్ అయినా బాధే కాబట్టి దిస్ ఈజ్ ఫర్ అయాన్స్. మేధాంశ్, అయాన్స్. ఎందుకు మీరు ఇద్దరు ఆన్ష్ అని పెట్టుకున్నారు పేరు? నేను కన్ఫ్యూజ్ అవడం కాకపోతే. సో ఆల్వేస్ అయిపోయిందా షాపింగ్? షాపింగ్ అయిపోయింది. ఇల్లున్నాయి ఇక్కడ అసలు. హోలీకి కలర్ గన్స్ అన్ని. నాకు ఒక మంచి గన్ కొని అమ్ము. గన్ కావాలి సరే, ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ చేద్దాము. హరిణి నీ బర్త్డే కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది పెద్దమ్మ పెద్దనాన్న. చాలా చాలా ఇష్టం ప్యాక్. ఇది తీసుకెళ్ళినప్పుడు శివ అనుకుంటాడు, ఏంటి వీళ్ళు రాడ్లు లాంటివి ఏం తీసుకొచ్చారో, ఏంటి ఇంత పొడవుగా తీసుకొచ్చారని అనుకుంటాడు. వెళ్ళకదు కదా వాళ్ళకి. అది నేనని ఈ కర్రో లాటియో తెచ్చావని అనుకుంటా. ఓ మై గాడ్, డామ్ టైర్డ్ అమ్మో. అన్ని బర్త్డేనా మజాకా? ఓ మై గాడ్, సీరియస్లీ. నీ కూతురు బర్త్డే అంటే చిన్న చిన్న విషయం అనుకుంటున్నావా? అసలు నుంచుని బర్త్డేకి నువ్వు ఎంత కష్టపడతావు అంత కష్టపడాలి. సేమ్ అసలు నుంచుని అండ్ ప్యాకింగ్ లో నుంచుని, షాపింగ్ లో నుంచుని, అత్తాపూర్ నుంచి మియాపూర్ దాకా ట్రై చేసి, హరిణి హరిణి I love you. Yeah, నీకు నచ్చితే చాలు అంతే. ఈ గిఫ్ట్స్ అన్ని నచ్చినాయి అంటే పెద్దలను సెలెక్ట్ చేయలేదు. ఇద్దరు సెలెక్ట్ చేసిన గిఫ్ట్స్ నీకు నచ్చుతాయని మేము అనుకుంటున్నాం హరిణి.
లవ్ యూ సో ఇప్పుడు మచ్. we are getting ready for the party. పార్టీకి ఎలా రెడీ రేపు అవుతుంది? పార్టీ అన్నమాట. ఈ రోజు ముందు రోజు షాపింగ్ చేసేసుకున్నాము. ఓకే. సో రేపు పార్టీకి రెడీ అయిపోతాం. ఓకేనా? సో పార్టీలో కలుద్దాం. సో ఇక టైం టు గో. మన హరిణి బర్త్డేకి వెళ్ళిపోతున్నామండి. నేనైతే ఇలా రెడీ అయ్యాను, మీకు క్లియర్ గా చూపిస్తాను. నేను రెడీ. ఇది కూడా రెడీ అంట. ఎందుకు మీరు వద్దు నాన్న. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత. ఈ బర్త్డేకి మాత్రం చిన్నపిల్లలా చేయకు. లేదు, అది 8 years పెద్దమ్మ. పెద్దమ్మలాగే బిహేవ్ చేస్తున్నాను. పది వెళ్దాం. సరే బాయ్ నాన్న. సో హరిణి ఎలా రియాక్ట్ అవుతుందో గిఫ్ట్స్ చూసి, చాలా డిఫరెంట్ గిఫ్ట్స్ తీసుకున్నాము. తనకి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి. చూద్దాం మరి వెళ్ళిపోయి అక్కడికి. ఓకే. అండ్ మనతో పాటు అంకిత అని కూడా వస్తున్నారు. అని అంకిత రిథమ్ అండ్ రొటీన్ ఛానల్ కూడా. లెట్స్ గో, సీ యూ దేర్. నేను రెడీ అయిపోయింది, మా ఆయన తీయలేదు, అందుకే నాకు నేనే తీసుకున్నాను. అవును కదా. ఏ I forgot అను. మేమందరం హరిణి బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. ఇదిగోండి వెనక అనిరుద్, అంకిత, రిథమ్ అండ్ రొటీన్. సీరియస్లీ చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరితో పాటు మేము కూడా కలిసి we all are going for a party after a long time. సో వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్లు అవన్నీ చిన్న చిన్న ఫోటోలు అవి పెడతాను. ఓకేనా? నా మెహందీ చూడండి ఎంత బాగా పండిందో. అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈరోజు హరిణి బర్త్డే కదా. మహేష్ ఈవెన్ ఛానల్లో హరిణి బర్త్డే కదా, మేము ఫ్యాన్స్ లాగా వస్తాం అనమాట. బిగ్ ఫ్యాన్ అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి ఫోటోస్ దిగుతాం పరిగెత్తుకుంటా. మనం పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నాము. కొంతమంది స్టాప్ చేసేస్తారు మనం. దానిలో అంకిత కూడా స్టాప్ చేయాలి. అంకిత పెయిడ్ ఆర్టిస్ట్. సీక్రెట్ గా జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు నేను వీడియో తీస్తాను, మీరు అందరూ చేయండి. ఓకే డన్. డైమండ్ ఇయరింగా కోహినూర్ వజ్రం. అఫ్ కోర్స్ ఇన్ని పిలవలేదు ఎవ్వరు. గాజు బొమ్మ నేనే నాన్న. నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి.
అంటే ఇదేరా నమ్మర పెద్దన్న కల కాలమిట్ట కలిసిందా అయాన్స్ దా. అయాన్స్ అయాన్ నీకే గిఫ్ట్ ఇవ్వాలి కిస్ ఇవ్వాలి కన్నయ్యా నా హృదయం నువ్వే అయాన్స్ నాకు ఏదో గిఫ్ట్ ప్లీజ్ నాకు అత్తయ్య నాకు ఇచ్చిందని చెప్పు అయాన్స్ ప్లీజ్ అయాన్స్ నాకు గిఫ్ట్ ఓకే అంట నేను పట్టుకునేదా గిఫ్ట్ చెప్పండి చెప్పండి ఎప్పుడైనా సరే కెమెరా తీసే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు స్క్రీన్ మీద ఉన్న వాళ్ళే కాన్ఫిడెంట్ అవును మన రీల్ కూడా మన రీల్ ఎందుకు అన్ని మిలియన్ మన రీల్ ఎందుకు అంత మిలియన్ ఎంత తీసింది నేనే అందుకేనే అది నేను నన్ను గుర్తించింది ఉంది మా బావ అందుకే మిలియన్ వెళ్ళింది లేదు తీసింది నేను వెళ్తుంది అది మిలియన్ వెళ్తుంది నేను మిలియన్ వెళ్తున్నాను నన్ను మీరు పెట్టుకోలేదు नहीं नहीं वो नहीं अभी ये बोलो जैसे ग्रेटिट्यूड చూపియాలి కానీ యాటిట్యూడ్ చూపిస్తుంది What attitude, Jiju? I'm thankful. 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 Lot of thanks, Anna. అంతే పెళ్ళాల యాటిట్యూడే చూపిస్తాం ఇక్కడ ఈయన వచ్చారు లాయర్ గారు వచ్చారు మీరు క్లియర్ చేయాలండి లాయర్ వచ్చారు ఇక్కడికి లాయర్ సుధామూర్తి ఇప్పుడు ఇక్కడ కెమెరామెన్ గొప్ప రీల్ చేసిన వాళ్ళు గొప్ప అని అడుగుతున్నారు లాయర్ గొప్ప డ్రాయర్ గొప్ప కేసేస్తా లేదంటే జుట్లు ఏం కనబడుతుంది ఎవరు కూడా నీ జుట్టులో మేము కనిపించం. ఏమే నీ జుట్టులో నన్నే పొక్కిస్తావు. డామినేట్ చేసేస్తుంది కాదు. సిద్ధీష్ణుని చూస్తారు ఎమిటేట్ సిద్ధీష్ను నాకు తెలియదు నేను సరిగ్గా చెప్పలేదు జుట్టు ఇట్లా వేసుకోవాలి. జుట్టు వేసుకో ముందుకి కొంచెం ఎక్కువ కనిపించాలి కదా వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధీష్ను ఇది నా ఛానల్ లో ఇంట్రో మా ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టేయాలి తుడుచుకోవాలి తుడుచుకోవాలి నేను ఈసారి వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను డ్రాప్ చేస్తాను ఎట్లా అంటే వాళ్ళు డిన్నర్ వచ్చేసి వాళ్ళు చేస్తారు మన క్లీనింగ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పాను కదా అలాంటివి చెయ్యం అంతే అంతే వదిలే, చెప్పారు కదా ఇంటికి వెళ్ళి. కానీ చేతి నుంచి లాక్కోదు కానీ ఎప్పుడు వెళ్తారని మాత్రం వెయిట్ చేస్తాం ఇది మాత్రం అంటే ఒక టైం టేబుల్ అలా ఫిక్స్ చేసుకుంటారు 7ంటికి తాగాలి 8ంటికి తినాలి 9ంటికి పడుకోవాలి అంతే విష్ణు ఒక ఒక టైం టేబుల్ ఫాలో అవుతుంది అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గైస్ ఓకే ఎవరు మీ ఫోటో పెట్టుకుని వీళ్ళు రానివరా అందరు గ్రూప్ ఫోటో పెట్టుకుంటారు బావా రానివరా వీళ్ళకి నాట్ అలౌడ్ అండి ఇంక మనం